శంషాబాద్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కూతురు తానియా ప్రాణాలు కోల్పోయింది. అతి వేగంలో ఉన్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఘటనా స్థలంలోనే తానియా ప్రాణాలు కోల్పోగా ఆమె స్నేహితులిద్దరికీ గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవి అందిస్తారు. ఈ రోజు తెల్లవారుజామున జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కుమార్తె తకియా ఖాన్ ఆన్ ది స్పాట్లో చనిపోయారు. ప్రస్తుతం మనం యాక్సిడెంట్ జరిగినటువంటి స్పాట్లో ఉన్నాం. ఈ కారును చూస్తేనే అర్థమవుతుంది మనకు ఎంత ఓవర్ స్పీడ్గా వచ్చారో, ఏ స్థాయిలో యాక్సిడెంట్ జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. కారు పూర్తిగా నుజ్జు అయిపోయింది. మొత్తంగా ఇది ఆనవాళ్ళు లేకుండా అయిపోయింది. కారు ముందు భాగం అంతా కూడా నుజ్జుగా మారిపోయింది. అయితే పోలీసులు చెప్తున్నటువంటి ప్రకారం ఓవర్ స్పీడ్లో ఉన్నారు అని చెప్తున్నారు. నిన్న శంషాబాద్లో జరిగినటువంటి ఒక పార్టీకి అటెండ్ అయ్యి ఫ్రెండ్స్తో కలిసి తకియా ఖాన్ ఈ రూట్లో వస్తుంది, హైదరాబాద్కు వెళ్తుంది. శంషాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి క్రమంలోనే ఈ యాక్సిడెంట్ జరిగింది. అయితే దాదాపు ఈ యాక్సిడెంట్ జరిగినటువంటి స్పాట్ నుంచి దాదాపు ముందు దాకా కారు దూసుకొని వచ్చింది. మనం కారు ఎక్కడైతే ఢీకొట్టిందో అక్కడ మనం ఒకసారి చూస్తూ వెళ్ళొచ్చు. ఎందుకంటే దాదాపు కొన్ని మీటర్ల దూరం వరకు కూడా కారు ఒక్కసారిగా వచ్చేసింది. అంటే ఎంత ఓవర్ స్పీడ్గా ఉన్నారో మనం చూడవచ్చు. కారు అద్దాలన్నీ కూడా ధ్వంసం అయిపోయాయి. స్పాట్లోనే తకియా ఖాన్ కూడా చనిపోయింది. మరి ఆ టైంలో డ్రైవింగ్ ఎవరు చేస్తున్నారు అనేటటువంటిది ఇంకా తెలియాల్సి ఉంది. తకియా ఖాన్తో పాటు మరొక ఇద్దరు ఫ్రెండ్స్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. కేవలం ఒక అమ్మాయి మాత్రమే స్వల్ప గాయాలతో బయటపడింది. మనం కారు ముందు భాగంలో చూసుకుంటే ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఎయిర్ బ్యాగ్స్ కూడా పగిలిపోయాయి. స్పాట్లోనే చనిపోయారంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత స్పీడ్లో ఉన్నారో కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగింది, ఎంత స్పీడ్లో ఉన్నారు అనేటటువంటిది కూడా చూస్తున్నారు. అయితే కారును మనం చూస్తే మాత్రం తెలుస్తుంది ఏంటంటే చాలా ఓవర్ స్పీడ్తోనే ఉన్నారు అనేటటువంటిది అయితే ఒక అంచనా వేయచ్చు. కారు విడిభాగాలన్నీ కూడా మొత్తంగా ఊడిపోయినాయంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత స్పీడ్తో వచ్చి వీళ్ళు ఈ డివైడర్ను ఢీకొట్టారో అర్థం చేసుకోవచ్చు. కేవలం డివైడర్ను ఢీకొట్టే కాదు, దాదాపు కొద్ది ముందు దూరం వరకు కూడా కారును బలంగా ముందుకు తోసుకొని వచ్చింది. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి స్పాట్ ఎక్కడైతే ముందు వైపు ఆ టూ వీలర్ ఆగి ఉందో అక్కడ యాక్సిడెంట్ జరిగింది. అక్కడ డివైడర్ను ఢీకొట్టారు. డివైడర్ను ఢీకొట్టిన తర్వాత కూడా మధ్యలో ఉన్నటువంటి డివైడర్ పైనుంచి కూడా కారు ఒక్కసారిగా దూసుకొని వచ్చింది. మరి బలంగా డివైడర్ను ఢీకొట్టిన తర్వాతనే యాక్సిడెంట్ జరిగింది అనేటటువంటిది ఒక అంచనా వేయచ్చు. మరి కారు ముందు భాగం కూడా ఏ స్థాయిలో ధ్వంసమైందో మనం చూసుకోవచ్చు. వాళ్ళు శంషాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి క్రమంలోనే ఈ యాక్సిడెంట్ జరిగింది. ఎక్కడైతే యాక్సిడెంట్ వాళ్ళు డివైడర్ను ఢీకొట్టారో అక్కడ ఒక షార్ప్ కర్వ్ కూడా మనకు కనిపిస్తుంది. ఆ కర్వ్ నుంచి వచ్చేటటువంటి క్రమంలోనే వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయారనే అనుకోవచ్చు. ప్రస్తుతం మనం ఆ రూట్లో చూస్తే కార్లు కూడా వస్తున్నాయి. అయితే ఒక్కసారిగా కర్వ్ కూడా కనిపిస్తుంది. శంషాబాద్ నుంచి వచ్చేటటువంటి మార్గం ఇది. షార్ప్ కర్వ్లోనే వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోయారనే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఓవర్ స్పీడ్, దానికి తోడుగా కర్వ్ కూడా ఉండడంతో కంట్రోల్ చేయలేకనే డివైడర్ను ఢీకొట్టారు. మనం ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలు చూస్తే అటు కారును కానీ లేకపోతే యాక్సిడెంట్ జరిగినటువంటి దృశ్యాలను చూస్తే అదే తెలుస్తుంది. ఓవర్ స్పీడ్ కారణంగానే ఇన్సిడెంట్ జరిగింది అని. ఏకంగా ఎయిర్ బెలూన్స్ కూడా ఓపెన్ అయ్యి మనకు కనిపిస్తున్నాయి. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయినా కూడా అవి పగిలిపోయి మరి స్పాట్లోనే చనిపోయారు అంటేనే కారు ఎంత స్పీడ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కెమెరామ్యాన్ ప్రభాకర్తో రవికుమార్, NTV, శంషాబాద్.